నిజామాబాద్ జిల్లాపై భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. వారం రోజులుగా జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎడపల్లి మండలంలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో సాధారణం కంటే మరో 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మార్చిలో రికార్డు స్థాయి గత రికార్డును కూడా బద్దలు కొట్టేలా రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా ఎడపల్లి మండలంలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత పట్ల అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎండల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా సూచిస్తున్నారు. నిజామాబాద్ నిర్మల్ వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నాం. రహదారి అంటే జాతీయ రహదారి కూడా నిర్మానుష్యం అయ్యేలా ఎండల తీవ్రత ఉందని మనం చెప్పుకోవచ్చు. చాలామంది ఉదయం సాయంత్రం వేళల్లోనే తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు బగ్గుమంటున్నాడు. జిల్లాలో ఎండల తీవ్రత పెరగడం పట్ల ఇటు ఆటో డ్రైవర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎండల తీవ్రతతో తమకు గిరాకీలు కూడా లేకుండా పోయారని చెప్తున్నారు. అన్న ఎండలు ఎట్లా ఉన్నాయి సార్? ఎండలు బాగున్నాయి అన్న, ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. ఇక్కడ నిలబడడానికి కూడా కానీ లేనట్లా ఉన్నది. ఎండలు అయితే మరి ఘోరంగా వస్తాయి. మాకు కూడా ఆటోలలో కూడా మంది ఎక్కుతలేరు ఎండకు. నిలవడానికి ఒక చెట్టు లేదు, ఉండడానికి ఒక టెంట్ మింటూ ఏం లేదు. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ? మాకు 10 గంటల 9:30-10 గంటల నుంచి చాలా అవుతున్నది. ఇక ఆ తర్వాత నుంచి ఇంకా 1 గంట 2 గంటల మధ్యలో అయితే అసలు నిలబడిన కూడా ఉండకుండా అంతగానం ఉంటున్నది. మాకు ఎండలు ఆటోలో కూర్చున్న వాళ్ళకి మాకే అయితే అవుతుంది. ప్రజలు అయితే ఆటో బస్సులకి వెళ్ళి దిగుతారు, వాళ్ళకి మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది. లాస్ట్ టైం కంటే ఎక్కువ ఉన్నాయి సార్ ఎట్లు? ఈసారి బాగున్నాయి. 10 గంటల వరకే ఆటోమేటిక్ పెరిగిపోతున్నాయి ఎండలు. రైట్. సో ఎట్లుంది ఈసారి ఎండల తీవ్రత ఎట్లా ఉంది? లాస్ట్ టైంతో పోలిసి ఎట్లా ఉంది? లాస్ట్ కన్నా ఇప్పుడు బాగున్నాయి సార్ ఎండలు. ఇప్పుడే బాగా ఎదుర్కోవాల పడుతున్నది ఎండలకు. ఏదినికైనా అని బయటకు వెళ్ళాలంటే బాగా ఇబ్బంది కలుగుతున్నది. ఏదున్నా అని పొద్దున వర్క్ చేసుకొని మనం జల్దీ వెళ్ళి పోవాలని కోరుకుంటున్నాం సార్. అంతే. ఉక్కపోత ఎట్లా ఉంటుంది బాగా? ఉక్కపోత అయితే బాగా సార్. అది దానికి మించింది ఏం లేదు ఇక దానికి మార్గం అట్లా ఉన్నా సార్, ఇంకేం లేదు. రైట్. సో ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి సార్ ఎండలు? ఫుల్ ఉన్నాయి ఎండలు. లాస్ట్ టైం కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. ఎన్ని గంటలకు కొడుతుంది అసలు? ఉదయం 9కే 8:30 ఇట్లా 9 వరకు ఫుల్ ఎండలు. గిరాకీలు ఉంటున్నాయి? గిరాకులు ఎక్కువ లేవు, ఎండలు అయితే మనం ఫుల్ ఉన్నాయి. రైట్. సో ఇది మొత్తం మీద అయితే నిజామాబాద్ జిల్లాలో అత్యధిక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అవుతున్నాయి. ఈ ఎండల వేడిమిని తట్టుకునేందుకు చాలామంది శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజామాబాద్ నిర్మల్ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా బోసిపోయిన పరిస్థితి చూడొచ్చు. చాలా రోడ్లని కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాతీయ రహదారితో పాటు ప్రధాన రహదారులు కూడా పూర్తి ఎండల తీవ్రతతో నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి. మధ్యాహ్నం నుంచి అయితే కర్ఫ్యూని తలపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఉదయం 9 గంటలకే సూర్యుడు మండిపోతున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండల తీవ్రత ఉంటుంది. వేడిగాళ్ళ ప్రభావంతో ఇంట్లో ఉక్కపోతా, బయటికి వెళ్తే ఎండపోతా అన్నట్టు కూడా తయారైంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇంకా 3-4 రోజుల పాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని